శ్రీ సాయి నాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 7వ అధ్యాయము. అద్భుతావతారము, సాయిబాబా వైఖరి, బాబా యోగాభ్యాసములు, దౌతి, ఖండయోగము, బాబా సర్వాంతర్యామిత్వము, కారుణ్యము, కుష్ఠరోగ భక్తుని సేవ, కాపర్దే కుమారుని ప్లేగు వ్యాధి, బాబా పండరి ప్రయాణం. అద్భుత అవతారం. సాయిబాబా హిందువన్నచో వారు మహమ్మదీయుని వలె కనిపించేవారు. మహమ్మదీయుడు అనుకున్నచో హిందూ మతాచార సంపన్నుడుగా కనిపించుతుండెను. ఆయన హిందువా లేక మహమ్మదీయుడా అన్న విషయము ఇదమిద్దముగా ఎవ్వరికీ తెలియదు. బాబా శాస్త్రోక్తముగా హిందువుల శ్రీరామ నవమి ఉత్సవము జరుపుచుండెను. అదే కాలమందు మహమ్మదీయుల చందనోత్సవము జరుపుటకు అనుమతించెను. ఈ ఉత్సవ సమయమందు కుస్తీ పోటీలను ప్రోత్సహించుచుండువారు. గెలిచిన వారికి మంచి బహుమతులు ఇచ్చేవారు. గోకులాష్టమి నాడు గోపాల్ కాలోత్సవము జరిపించుచుండెడు. ఈ ఈదుల్ ఫితర్ పండుగ నాడు మహమ్మదీయులచే మసీదులో నమాజు చేయించేవారు. మొహరం పండుగకు కొంతమంది మహమ్మదీయులు మసీదులో తాజియా లేదా తాబూతు నిలిపి కొన్ని దినములు దాని నచ్చట నుంచి పిమ్మట గ్రామంలో నూరేగించేదమనిది. 4 దినముల వరకు మసీదులో తాబూతు నుంచుట బాబా సమ్మతించి 5వ నాడు నిస్సంకోచముగా దానిని తామే తీసివేసిరి. వారు మహమ్మదీయులైనచో హిందువులకు వలె వారి చెవులకు కుట్టబడి ఉండెను. వారు హిందువులన్నచో సున్నతిని ప్రోత్సహించేవారు. బాబా హిందువైనచో మసీదు నందేలి ఉండును, మహమ్మదీయుడైనచో దునిను అగ్నిహోత్రం నేల వెలిగించి ఉండువారు. అదియేగాక తిరగలితో విసరుట, శంఖముదుట, గంట వాయించుట, హోమం చేయుట, భజన, అన్న సంతర్పణ, ఆర్ఘ్యపాద్యాదులతో పూజలు మొదలగు మహమ్మదీయ మతమునకు అంగీకారం కాని విషయములు మసీదులో జరుగుచుండెను. వారు మహమ్మదీయులైనచో కర్మిష్ఠులకు సనాతనాచార పరాయణులైన బ్రాహ్మణులు వారి పాదములపై సాష్టాంగ నమస్కారం లెట్లు చేయుచుండెడివారు. వారే తెగవారని అడగబోయిన వారెల్లరూ వారిని దర్శించిన వెంటనే మూగలగుచు పరవశించుచుండిరి. అందుచే సాయిబాబా హిందువో మహమ్మదీయుడో ఎవ్వరును సరిగా నిర్ణయించలేకుండేది. ఇది ఒక వింత కాదు. ఎవరైతే సర్వమును త్యజించి భగవంతుని సర్వస్వ శరణాగతి యునరించెదరో వారు దేవునితో నైక్యమైపోయేదరు. వారికి దేనితో సంబంధం కానీ భేదభావం కానీ ఉండదు. వారికి జాతి మతములతో నెట్టి సంబంధము లేదు. సాయిబాబా అట్టివారు. వారికి జాతులందు వ్యక్తులందు భేదము కనిపించకుండెను. ఫకీరులతో కలిసి బాబా మత్స్య మాంసములు భుజించేవారు. వారి భోజనం పల్లెంలో కుక్కలు మూతి పెట్టినను సనుగువారు కారు. శ్రీ సాయి అవతారము విశిష్టమైనది, అద్భుతమైనది. నా పూర్వ సుకృతం చే వారి పాదముల చెంత కూర్చుని భాగ్యము లభించినది. వారి సాంగత్యం లభించుట నా అదృష్టము. వారి సన్నిధిలో నాకు కలిగిన ఆనందోల్లాసములు చెప్పనలవి కాదు. సాయిబాబా నిజంగా శుద్ధానంద చైతన్యమూర్తులు. నేను వారి గొప్పతనమును విశిష్టతను పూర్తిగా వర్ణించలేను. ఎవరు వారి పాదములను నమ్మెదరో వారికి ఆత్మానుసంధానము కలుగును. సన్యాసులు, సాధకులు, ముముక్షువులు తదితరులు అనేక మంది సాయిబాబా వద్దకు వచ్చేటివారు. బాబా వారితో కలిసి నవ్వుతూ సంభాషించుతూ సంచరించుతున్నప్పటికీ వారి నాలుకపై అల్లా మాలిక్ అను మాట ఎప్పుడు నాట్యమాడుచుండెడిది. వారికి వాద వివాదములు కానీ చర్చలు కానీ ఇష్టము లేదు. అప్పుడప్పుడు కోపము వహించినప్పటికీ వారెల్లప్పుడూ శాంతముగాను సంయముతోనూ ఉండేవారు. ఎల్లప్పుడూ సంపూర్ణ వేదాంత తత్వమును బోధించుచుండువారు. ఆఖరి వరకు బాబా ఎవరో ఎవ్వరికీ తెలియనే లేదు. వారు ప్రభువులను, భిక్షులను ఒకే రీతిగా ఆదరించారు. అందరి అంతరంగమునందు గల రహస్యములన్నీ బాబా ఎరింగెడివారు. బాబా ఆ రహస్యములను వెలుబుచ్చగానే అందరూ ఆశ్చర్యమగ్నులగుతుండరు. వారు సర్వజ్ఞులైనప్పటికీ ఏమీ తెలియని వాని వలె నటించుచుండేరు. సన్మానములన్నచో వారికి ఏమాత్రం ఇష్టం లేదు. సాయిబాబా నైజమట్టి మానవ దేహంతో సంచరించుచున్నప్పటికీ వారి చర్యలను బట్టి చూడ వారు సాక్షాత్తు భగవంతుడనియే చెప్పవలను. వారిని చూచిన వారందరూ
వారు షిరిడీలో వెలిసిన భగవంతుడనియే అనుకొనిచుండిరి. అట్టి మూర్ఖుడైన నేను బాబా మహిమలన్నెట్లు వర్ణించగలను? సాయిబాబా వైఖరి. షిరిడీ గ్రామంలోనున్న శని, గణపతి, పార్వతి, శంకర, గ్రామదేవత, మారుతి మొదలగు దేవాలయములన్నిటినీ తాత్యా పటేల్ ద్వారా బాబా మరమ్మత్తు చేయించను. వారి దానగుణము ఎన్నదగినది. దక్షిణ రూపంగా వసూలైన పైకమంతయు ఒక్కొక్కరికి రోజుకొక్క గంటకి 50, 20, 15 రూపాయల చొప్పున ఇచ్చినట్లు పంచిపెట్టేడు వారు. బాబాను దర్శించిన మాత్రంన ప్రజలు శుభములు పొందేవారు. రోగులు ఆరోగ్యవంతులగుచుండిరి. దుర్మార్గులు సన్మార్గులుగా మారుచుండిరి. కుష్టివారు కూడా రోగ విముక్తులగుచుండిరి. అనేకులకు కోరికలు నెరవేరుచుండెను. ఎటువంటి మందులు పసరులతో పని లేకుండానే గుడ్డి వారికి దృష్టి వచ్చుచుండెను. కుంటి వారికి కాలు వచ్చుచుండెను. అంతులేని బాబా గొప్పతనమును సారమును ఎవ్వరిని కనుగొనకుండెను. వారు కీర్తి నలుమూలలా వ్యాపించెను. అన్ని దేశముల నుండి భక్తులు షిరిడీకి తండోపతండములుగా రాసాగిరి. బాబా ఎల్లప్పుడూ దునికెదురుగా ధ్యానమగ్నులే కూర్చుని వారు. ఒక్కొక్కప్పుడు మలమూత్ర విసర్జన కూడా అక్కడే చేసేవారు. ఒక్కొక్కప్పుడు స్నానం చేసేవారు, ఒక్కొక్కప్పుడు స్నానం చేయకుండానే ఉండేవారు. తొలి దినములో బాబా తెల్లటి తలపాగా, శుభ్రమైన దోవతి చొక్కా ధరించేవారు. మొదటి రోజులలో వారు వైద్యము చేసేవారు. గ్రామంలో రోగులను పరీక్షించి ఔషధములు ఇచ్చేటివారు. వారి చేతితో నిచ్చిన మందులు అద్భుతంగా పనిచేయుచుండేటివి. వారికి గొప్ప హకీం అంటే వైద్యుడు అని పేరు వచ్చింది. ఈ సందర్భంన ఒక ఆసక్తికరమైన సంఘటనను చెప్పవలెను. ఒక భక్తునికి కండ్లు వాచి మిక్కిలి ఎర్రబడింది. షిరిడీలో వైద్యుడు దొరకలేదు. ఇతర భక్తులు అతనిని బాబా వద్దకు కొనిపోయిరి. సామాన్యంగా అట్టి రోగులకు అంజనములు, ఆవు పాలు, కర్పూరంతో చేసిన ఔషధములు వైద్యులు ఉపయోగించెదరు. కానీ బాబా చేసిన చికిత్స విలక్షణమైనది. నల్ల జీడి గింజలను నూరి 2 మాత్రలుగా చేసి ఒక్కొక్క కంటిలో ఒక్కొక్క దాన్ని పెట్టి గుడ్డతో కట్టుకట్టిరి. మరుసటి దినము ఆ కట్లను విప్పి నీళ్లను దారగా పోసిరి. కండ్లలోని పూసి తగ్గి కంటి పాపలు తెల్లబడి శుభ్రమయ్యాను. నల్ల జీడి పిక్కలను నూరి కండ్లలో పెట్టినను సున్నితమైన కండ్లు మండనే లేదు. అటువంటి చిత్రములు అనేకములు కలవు. కానీ ఇదొక్కటి మాత్రమే చెప్పబడినది. బాబా యోగాభ్యాసములు. సాయిబాబాకు సకల యోగ ప్రక్రియలు తెలిసి ఉండెను. దౌతి, ఖండయోగము, సమాధి మున్నగు షడ్విధ యోగ ప్రక్రియలందు బాబా ఆరితేరినవారు. అందులో 2 మాత్రమే ఇక్కడ వర్ణించబడినవి. దౌతి. మసీదుకు చాలా దూరంన ఒక మర్రి చెట్టు కలదు. అక్కడొక బావి కలదు. ప్రతి 3 రోజులకు ఒకసారి బాబా అచ్చటికి పోయి ముఖ ప్రక్షాళనము స్నానము చేయుచుండెను. ఆ సమయంలో బాబా తన ప్రేవులను బయటకు వెడల కక్కి వాటిని నీటితో శుభ్రపరిచి పక్కనున్న నేరేడు చెట్టుపై ఆరవేయుట షిరిడీలోని కొందరు కన్నార చూసి చెప్పింది. మామూలు దౌతి అనగా 3 అంగళముల వెడల్పు 22.5 అడుగుల పొడుగుగల గుడ్డను బ్రింగి కడుపులో అరగంట వరకు ఉండనిచ్చి పిమ్మట తీసెదరు. కానీ బాబా చేసిన దౌతి చాలా విశిష్టము, అసాధారణమైనది. ఖండయోగము. బాబా తన శరీర అవయవములన్నీ వేరు చేసి మసీదు నందు వేర్వేరు స్థలములలో విడిచిపెట్టువారు. ఒకనాడు ఒక పెద్ద మనిషి మసీదుకు పోయి బాబా అవయవములు వేర్వేరు స్థలములందు పడి ఉండుట చూసి భయకంపితుడై బాబాను ఎవరో కూలి చేసిరనుకొని గ్రామ మున్సబు వద్దకు పోయి ఫిర్యాదు చేయ నిశ్చయించుకొనను. కానీ మొట్టమొదట ఫిర్యాదు చేసిన వానికి ఆ విషయం గురించి కొంచెమైనా తెలిసి ఉండునని తనను అనుమానించెదరని భయపడి ఊరుకొనెను. మరుసటి దినం అతడు మసీదునకు పోగా బాబా ఎప్పటి వలె హాయిగా కూర్చొని ఉండుట చూచి ఆశ్చర్యపడెను. ముందు దినము తాను చూసినదంతే భ్రాంతి అనుకున్నాడు. చిరు ప్రాయం నుండి బాబా ఈ విధంగా యోగ ప్రక్రియలు చేయుచుండెను. వారి యోగ స్థితి ఎవ్వరికి అంతుపట్టనిది. రోగుల వద్ద నుంచి డబ్బు పుచ్చుకొనక ఉచితముగా చికిత్స చేయుచుండెను. ఎందరో పేదలు వ్యధార్థులు వారి అనుగ్రహం వల్ల స్వస్థత పొందిరి. నిస్వార్థంగా వారు చేయు సత్కార్యముల వల్లనే వారికి గొప్ప కీర్తి వచ్చెను. బాబా తన సొంతము కొరకు ఏమీ చేయక ఇతరుల మేలు కొరకే ఎల్లప్పుడూ పాటుపడేవారు.
ఒక్కొక్కప్పుడు ఇతరుల వ్యాధిని తమపై వేసుకొని ఆ బాధను తాను అనుభవించేవారు. అటువంటి సంఘటన ఒక దాన్ని ఈ దిగువ పేర్కొంది. దీనిని బట్టి బాబా యొక్క సర్వజ్ఞత, దయార్థ హృదయము విదితమగును. బాబా సర్వాంతర్యామి తత్వము, కారుణ్యం. 1910 సంవత్సరము ఘన త్రయోదశి నాడు, అనగా దీపావళి పండగ ముందు రోజున, బాబా దుని వద్ద కూర్చొని చలి కాచుకొనుచు దునిలో కట్టెలు వేయుచుండెను. దుని బాగుగా మండుచుండెను. కొంతసేపైన తర్వాత హఠాత్తుగా కట్టెలకు మారు తన చేతిని దునిలో పెట్టి నిశ్చలంగా ఉండిపోయింది. మంటలకు చేయి కాలిపోయాను. మాధవుడు అనే నౌకరును మాధవరావు దేశపాండేయు దీనిని చూచి వెంటనే బాబా వైపుకు పరిగెడిరి. మాధవరావు దేశపాండే బాబా నడుమును పట్టుకొని బలముగా వెనుకకు లాగని. దేవా, ఇట్లేలు చేసిద్దరని బాబాని అడిగిరి. మరేదో లోకంలో ఉండినట్లుండిన బాబా బాహ్యస్మృతి తెచ్చుకొని ఇక్కడకు చాలా దూరంలో ఒక కమ్మరి స్త్రీ తన బిడ్డను యొడిలో నుంచుకొని కొలిమి నూదుచుండెను. అంతలో ఆమె భర్త పిలిచెను. తన యొడిలో బిడ్డయున్న సంగతి మరచి ఆమె తొందరగా లేచెను. బిడ్డ మండుచున్న కొలిమిలో పడెను. వెంటనే నా చేతిని కొలిమిలోనికి దూర్చి ఆ బిడ్డను రక్షించి తిని. నా చెయ్యి కాలితే కాలినది, అది నాకంత బాధకరము కాదు. కానీ బిడ్డ రక్షింపబడనన్న విషయము నాకు ఆనందము కలుగచేయుచున్నదని జవాబిచ్చాను. కుష్ఠరోగ భక్తుని సేవ. బాబా చెయ్యి కాలినను సంగతి మాధవరావు దేశపాండే ద్వారా తెలుసుకున్న నానాసాహెబ్ చందోర్కరు వెంటనే బొంబాయి నుండి డాక్టర్ పరమానందయ్యను ప్రఖ్యాత వైద్యుని వెంట పెట్టుకుని వైద్య సామాగ్రితో సహా ఉటావుటిన షిరిడీ చేరను. చికిత్స చేయుటకే డాక్టర్కు కాలిన తమ చేయి చూపమని బాబాను నానా కోరాను. బాబా అందులో ఒప్పుకోలేదు. చేయి కాలిన లగాయితూ బాగోజీ సిందయ్యను కుష్ఠిరోగి ఏదో ఆకు వేసి కట్టెడువాడు. నాన్న ఎంత వేడినను బాబా డాక్టర్కు చికిత్స పొందుటకు సమ్మతించలేదు. డాక్టర్ గారు కూడా అనేక సార్లు వేడుకొన్నది. అల్లాయే తన వైద్యుడని, తమకేమాత్రం బాధ లేదని చెప్పుచూ ఎటులో డాక్టర్ను చికిత్స చేయించుకొనుటకు దాట వేయించుండేది. అందుచే డాక్టర్ మందుల పెట్టె మూత అయిన తెరవకుండానే బొంబాయి తిరిగి వెళ్ళిపోయింది. కానీ అతనికి ఈ మిషతో బాబా దర్శన భాగ్యము లభించను. ప్రతిరోజు బాగోజీ వచ్చి బాబా చేతికి కట్టుచుండెను. కొన్ని దినముల తర్వాత గాయము మానిపోయింది. అందరూ సంతోషించిరి. అప్పటికి ఇంకా ఏమైనా నొప్పి మిగిలి ఉండినదాయను సంగతి ఎవ్వరికీ తెలియదు. కానీ ప్రతిరోజు ఉదయము బాగోజీ పట్టీలను విప్పి బాబా చేతిని నేతితో తోమి తిరిగి కట్టుచుండేవారు. బాబా మహాసమాధి వరకు ఇది జరుగుతూనే ఉండేది. మహాసిద్ధ పురుషుడైన బాబాకి ఇదంతయు నిజానికి అవసరం లేనప్పటికీ తన భక్తుడైన బాగోజీ ఎందుగల ప్రేమచే అతడునొచ్చు ఉపాసనను కైకొనను. బాబా లేండికి పోవునప్పుడు బాగోజీ బాబా తలపై గొడుగు పట్టుకొని వెంట నడిచెడివాడు. ప్రతిరోజు ఉదయము బాబా దుని వద్ద కూర్చొనగానే బాగోజీ తన సేవా కార్యంను మొదలెడువాడు. బాగోజీ తన గత జన్మయందు చేసిన పాప ఫలితముగా ఈ జన్మంన కుష్ఠరోగంతో బాధపడుచుండెను. వాని వేళ్ళు ఈడ్చుకొని పోయియుండెను. వాని శరీరం అంతయు చీము కారుతూ దుర్వాసన కొట్టుచుండెను. బాహ్యంనకు అతడెంత దురదృష్టవంతులే కనిపించినప్పటికీ అతడు మిక్కిలి అదృష్టశాలి, సంతోషి. ఎందుకనగా అతడు బాబా సేవకులందరిలో మొదటివాడు. బాబా సహవాసము పూర్తిగా అనుభవించినవాడు. కపర్దే కుమారుని ప్లేగు వ్యాధి. బాబా విచిత్ర లీలలలో ఇంకొక దానిని వర్ణించదు. అమరావతి నివాసియగు దాదాసాహెబ్ కపర్దే భార్య తన చిన్న కొడుకుతో కలిసి షిరిడీలో కొన్ని దినములుండేను. ఒకనాడు కపర్దే కుమారునికి తీవ్ర జ్వరము వచ్చెను. అది ప్లేగు జ్వరము కింద మారెను. తల్లి మిక్కిలి భయపడెను. షిరిడీ విడిచి అమరావతి పోవలను అనుకొని సాయంకాలము బాబా బూటివాడ వద్దకు వచ్చుచున్నప్పుడు వారిని సెలవు నడగపోయింది. గద్గత కంఠముతో తన చిన్న కొడుకు ప్లేగుతో బాధపడి ఉన్నాడని బాబాకు చెప్పాను. బాబా ఆమెతో దయతో మృదువుగా నిచ్చాను. ప్రస్తుతము ఆకాశము మబ్బు పట్టి ఉన్నది. కొద్దిసేపటిలో మబ్బులన్నీ చెదిరిపోయి ఆకాశము నిర్మలమగును. అట్లంచు బాబా కఫ్ని పైకెత్తి
చంకలో కోడిగ్రుడ్లంత పరిణామం గల 4 ప్లేగు పొక్కులను చూపుచూ, నా భక్తుల కొరకు నేనెట్లా బాధపడెదనో చూడుము, వారి కష్టములన్నీ నావే. ఈ మహాద్భుత లీలను చూచిన జనులకు మహాత్ములు తమ భక్తుల బాధలు తామెట్లు స్వీకరింతురోయను విషయము స్పష్టమయ్యను. మహాత్ముల మనస్సు మైనము కన్నా మెత్తనిది, వెన్నవలే మృదువైనది. వారు భక్తులను ప్రత్యుపకారమేమీ ఆశించక ప్రేమించెదరు. భక్తులనే తమ స్వజనులుగా భావించెదరు. బాబా పండరి ప్రయాణం. సాయిబాబా తన భక్తులనెట్లు ప్రేమించుండునో, వారి కోరికలను అవసరములనెట్లు గ్రహించుచుండెను అను కథను చెప్పి ఈ అధ్యాయంను ముగించదు. నానాసాహెబ్ చందోర్కరు బాబాకు గొప్ప భక్తుడు. అతడు కాందేశులోని నందూరు బారులో మామలతదారుగా నుండెను. అతనికి పండరీపురంకు బదిలీ అయ్యింది. సాయిబాబా యందు అతనికి గల భక్తియను ఫలమానాటికి పండెను. పండరీపురంను భూలోక వైకుంఠమనెదరు. అట్టి స్థలంనకు బదిలీ అగుటచే నాతడు గొప్ప ధన్యుడు. నానాసాహెబ్ వెంటనే పండరిపోయి ఉద్యోగంలో ప్రవేశించవలసి ఉండేది. షిరిడీలో ఎవరికి ఉత్తరం వ్రాయక హుటాహుటిన పండరికి ప్రయాణమయ్యను. ముందుగా షిరిడీకి పోయి తన విఠోబాయకు బాబాను దర్శించి ఆ తర్వాత పండరికి పోవాలని అనుకుని. నానాసాహెబ్ షిరిడీకి వచ్చు సంగతి ఎవరికి తెలియదు. కానీ బాబా సర్వజ్ఞుడొకటి గ్రహించాడు. నానాసాహెబ్ నీమ్గాం చేరుసరికి షిరిడీ మసీదులో కలకలము రేగాను. బాబా మసీదులో కూర్చుండి మహాల్సపతి, అప్పా షిందే, కాశీరాములతో మాట్లాడుచుండెను. హఠాత్తుగా బాబా వారితో ఇట్లా, నేను మన నలుగురము కలిసి భజన చేసేదము, పండరి ద్వారములు తెరిచినారు కనుక ఆనందముగా పాడేదము రెండు. అందరూ కలిసి పాడదొడంగి. ఆ పాట యొక్క భావం ఏమనా, నేను పండరి పోవలను, నేను ఇక్కడనే నివసించవలను, ఎందులకనగా అదే నా ప్రభువు యొక్క ధామము, నేను అక్కడనే నివసించవలను, ఎందుకనగా అదే నా ప్రభు యొక్క ధామము. అట్లు బాబా పాడుతుండెను. భక్తులందరూ బాబాను అనుకరించారు. కొద్దిసేపటికి నానాసాహెబ్ కుటుంబ సమేతముగా వచ్చి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి తనకు పండరీపురము బదిలీ అయినదని, బాబా కూడా వారితో పండరీపురము వచ్చి అక్కడ ఉండవలసిందని వేడుకొనెను. అటులా బ్రతిమాలుటకు అవసరం లేకుండెను. ఏలానా బాబా అప్పటికే పండరి పోవలనను అచ్చట నుండవలనను భావమును వెలుబుచ్చుచుండెనని తక్కిన భక్తులు చెప్పిరి. ఇది విని నానా మనస్సు కరిగి బాబా పాదములపై పడింది. బాబా యొక్క ఊది ప్రసాదంను ఆశీర్వాదంను అనుజ్ఞను పొంది నానాసాహెబ్ పండరికి పోయింది. ఇట్టి బాబా లీలలకు అంతు లేదు. 7వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. మొదటి రోజు పారాయణము సమాప్తం. సాయి మందిరం, షిరిడి సాయి మందిరం, శరణన్న అభయమిచ్చు సాయి మందిరం. సాయి మందిరం, షిరిడి సాయి మందిరం, శరణన్న అభయమిచ్చు సాయి మందిరం. సర్వ సమద్భపు భావము కర్మయోగము, ప్రేమ భావ పరాకాష్ట భక్తి యోగము, అద్వైతపు అనుభవాలే జ్ఞాన యోగము, సాంప్రదాయబద్ధమైన సాయి యోగము. సాయి మందిరం, షిరిడి సాయి మందిరం, శరణన్న అభయమిచ్చు సాయి మందిరం. చినిగి ఉన్న కఫనీయే చీనాంబరము, తల చుట్టూ రుమాలే రత్న కిరీటం. చినిగి ఉన్న కఫనీయే చీనాంబరము, తల చుట్టూ రుమాలే రత్న కిరీటం. చేతనున్న సటకాయే రాజదండము, శిథిలమైన మసీదే రాజసౌధము. సాయి మందిరం, షిరిడి సాయి మందిరం, శరణన్న అభయమిచ్చు సాయి మందిరం. దునిలో గల విభూతియే ధనాగారము,
కలదంతా పంచి ఇచ్చు త్యాగభావము, భిక్ష చేసి జీవించే వైరాగ్యము, ఒక్కసారి దర్శించిన జన్మధన్యము. సాయి మందిరం, షిరిడి సాయి మందిరం, శరణన్న అభయమిచ్చు సాయి మందిరం.